సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయంగా కూడా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ కేటాయింపులు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా తలసరి ఆదాయం 3 లక్షల నుంచి 54 లక్షలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భావితరాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. సంక్షేమం విషయంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేశామని, ఆటో కార్మికులు, మత్స్యకారులు, చేనేతలకు కూడా మేలు చేశామన్నారు. నిత్యావసర సరుకులు కూడా సక్రమంగా అందించేలా సాంకేతిక సాయం తీసుకున్నామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం కేటాయింపులు ఎక్కువ చేశామన్నారు. అంగన్వాడీ నుంచి స్కూళ్లు, కాలేజీల వరకు మంచి విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పేద వర్గాల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామన్నారు. P4 ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వివరించారు. 10 లక్షల బంగారు కుటుంబాలని 1,00,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని చెప్పారు. నిరంతరం పర్యవేక్షిస్తేనే ఏ కార్యక్రమమైనా ఫలితాలనిస్తుందని అన్నారు. అట్టడుగున ఉన్న పేద వర్గాలను కూడా ఆదుకునేలా P4 ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పూట గడవని పేదవారిని పైకి తీసుకురావటంపై అందరూ ఆలోచించాలని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రధాని నిర్దేశించారని, ఈ లక్ష్యాలు సాధించాలంటే పేదరికం ఉండకూడదన్నారు. కొన్ని బీసీ వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీలో చేర్చాలనే డిమాండ్లను కూడా పరిశీలిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదన్నారు. మైనార్టీ వర్గాలకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించిందని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇది మొదటి చర్య మాత్రం. దీని తర్వాత అదర్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దీంతోనే ఆగకుండా మిగిలినటువంటి అన్ని వర్గాలకు, ఆటో డ్రైవర్స్ మొదలుకొని మత్స్యకారులు కానీ, లేకపోతే చేనేత కార్మికులు కానీ, ఇలా అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవి కూడా సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించి దీనిపైన కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అధ్యక్ష కైండ్ కానీ లేకపోతే డీబీటీ కానీ ఏది ఇచ్చినా ఇమీడియట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా వీలైనంత వరకు పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు చూశారు. షెడ్యూల్ క్యాస్ట్ల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, వెనుకబడిన వర్గాల కోసం, మైనారిటీల కోసం వీలైనంత వరకు బడ్జెట్ పెంపు చేశాం. అవన్నీ కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క అధ్యక్ష ఒక అంబిషియస్ ప్లాన్ మనం పెట్టుకొని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దీనిపైన మీరు చూసినప్పుడు ఇప్పుడు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే దీన్ని 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047కి పెంచాలని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. లాల చెరువు ప్రాంతంలో 4 చనిపోయారని, 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరలక్ష్మి డైరీకి చెందిన కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశం ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు.
ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే ముగ్గురైతే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే అధ్యక్ష ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఈ జాబ్ క్యాలెండర్లోనే డిఎస్సి పోస్టులను కూడా చేర్చనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేలాది మంది అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశమన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో కేజీబీవీలకు ఎక్కువ డిమాండ్ ఉందని, అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపారు. జీతాల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని, కేంద్రం సహకారం అందిస్తే మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యలో ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐల ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. ఉత్తరాంధ్రలో ఏర్పడుతున్న పారిశ్రామిక ఎకోసిస్టమ్కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జైలు సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఖైదీల సంస్కరణల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం మేరకు ఇక్కడ కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడం కోసం చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖైదీల నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని పేర్కొన్నారు. ఖైదీలు మారేందుకు మానసిక పరివర్తన తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే ప్రెజెన్స్లో చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది అని అడిగారు. అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసేటప్పుడు పోలీస్ ఎంక్వైరీస్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అన్న విషయం అయితే లేదు అధ్యక్ష. వాళ్ళు కంటిన్యూగా హ్యాపీగా వాళ్ళు ఫర్దర్గా జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అదొకటి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకి డిఎడిక్షన్ సెంటర్స్ గురించి కూడా అడుగున్నారు. ఆల్రెడీ డిఎడిక్షన్ సెంటర్స్ 4 డిఎడిక్షన్ సెంటర్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. ఎన్డీపీఎస్లోని ఉన్న వాళ్ళందరికీ కూడా బయటకి ఇంతకుముందు మనం వేరే కేజీహెచ్కి అటు ఇటు పంపించే వాళ్ళమి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప ఈ 4 జైల్స్లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష మనకి సంబంధించి ఇందాక మన గౌరవ సభ్యులు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా రిఫార్మ్స్ అంటే ఈ సాగ్రిగేషన్ అనేది ఏ రకంగా చేస్తున్నారని. బిల్ అమెండ్మెంట్ అయిన తర్వాత ఒకసారి అందులో కూడా పొందుపరుచుకుంటాం అధ్యక్ష. అంటే ఎన్ని రకాలుగా సాగ్రిగేట్ చేయాలి, ఏ టైప్స్ ఆఫ్ ఎలా సాగ్రిగేట్ చేయాలన్నది రూల్ మనం పెట్టుకునేటప్పుడు అందులోని మేము పొందుపరిచే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష. సభ్యులు ఏదైతే సూచనలు ఇచ్చారో సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం కూడా చేసుకుంటామని సభ ముందు చెప్తున్నాను అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష మన దూలిపల్లి నరేంద్ర గారు చెప్పినట్టు అధ్యక్ష ఇక్కడ మనకి ఓవర్ క్రౌడ్ మ్యాక్సిమం ఉన్నారని చెప్పారు. ఒక విశాఖపట్నం జైల్లో మాత్రమే ఓవర్ క్రౌడ్ ఉంది సార్. ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద 7,000 మంది లాకప్లో ఉంటే కనుక ఈరోజు 7,000 మంది ఉండొచ్చు. కానీ ఈ రోజుకి 6,900 మంది మాత్రమే లాకప్లో ఈరోజు ఉన్నారు. అంటే ఒక్క విశాఖపట్నం, అది కూడా ఎందుకంటే మనకి NDPS యాక్ట్లో ఎక్కువ మంది రిమాండ్ ఖైదీలు రావటం వల్ల మ్యాక్సిమం విశాఖపట్నం జైలు మాత్రం ఓవర్ క్రౌడ్లో ఉంది. దానికి కూడా కొంతమందిని తీసుకొచ్చి మిగతా జైల్స్ కూడా షిఫ్ట్ చేసి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి యాక్చువల్గా మీరు అన్నారు అధ్యక్ష, సభ్యులు అడిగారు, ఎవరైతే బాగా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ కూడా తీసుకోలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి ఈ యాక్ట్లో ఆల్రెడీ లీగల్ ఎయిడ్కి సంబంధించినది కూడా అమెండ్మెంట్ బిల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నాం. వాటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పూర్ ప్రిజనర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్ కింద అధ్యక్ష 50,000 రూపాయల వరకు వాళ్ళ అసిస్టెన్సీ కూడా ఇస్తున్నాం. అది కూడా మన రాష్ట్రంలో కూడా అమలు జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి హాలులోకి పంపించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు 5,31,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,26,264 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షా సమయానికి 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్ష ప్రారంభం సమయం కంటే దాదాపు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మొదటి సంవత్సరం గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్సు, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. మిగిలిన బ్యాక్లాగ్ సబ్జెక్టులకు రెండవ సంవత్సరం అన్ని సబ్జెక్టులకు 24 పేజీల బుక్లెట్ను అందచేయనున్నారు. ఈ బుక్లెట్లోనే విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పాదసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి సుభాష్ అసెంబ్లీలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ శ్రమ పోర్టల్లో మొత్తం 88,16,453 మంది అసంఘటిత కార్మికులు తమ సమాచారాన్ని నమోదు చేసుకున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పోర్టల్లో 18,24,221 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నమోదును వేగవంతం చేస్తున్నామన్నారు. కార్మికుల ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు నమోదు వివరాల్లోకి వెళ్తే అధ్యక్ష, ఈ శ్రమ్ పోర్టల్లో 88,16,453 మంది నమోదు కాగా ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఖ్య మండలిలో 18,24,221 మంది నమోదు అయ్యారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల అధ్యక్ష, ప్రసూతి సాయం కింద 20,000 అధ్యక్ష, వివాహానికి కింద 40,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మరణం మరియు అంత్యక్రియల సాయం కింద సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఆరోగ్య సేవల విషయానికి వస్తే అధ్యక్ష, కార్మికులకి ఉచిత వైద్య సేవలు మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే నైపుణ్య అభివృద్ధి విషయానికి వస్తే అధ్యక్ష, నిర్మాణ కార్మికులు ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న నమోదైన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల పిల్లలకి స్కాలర్షిప్ పథకం అనేది ఉంది అధ్యక్ష. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు.
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎస్ సవిత స్పందించారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో 22.35 కోట్లు, పిఠాపురంలో 12 కోట్ల రూపాయలతో చేనేతలకు లబ్ధి కలిగేలా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు. చేనేత వస్త్రాల కొనుగోళ్లపై జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 120 కోట్ల ఆప్కో నిధులు పక్కదారి పట్టాయని, దీనివల్ల ఆ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు చేనేత వస్త్రాల తయారీలో స్కిల్ పెంచేలా శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి చేనేత రంగానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. చేనేతల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మంత్రి సవిత తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 30 లక్షల మంది బీసీలకు 11,913 కోట్ల రూపాయలు కేటాయించడం, తల్లికి వందనం కింద తల్లికి ఖాతాలో ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అందజేయటం, ఆదరణ పథకం సంప్రదాయ వృత్తులకు మద్దతుగా 1000 కోట్లు, దీపం 2 పథకం కింద 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు 13,383 కోట్లు కేటాయించారు అధ్యక్ష. నావీ బ్రాహ్మణులకు మరి సెలూన్లకు ఉచిత విద్యుత్తుకు 50 కోట్లు, నేతన్నలకు మరి 150 కోట్లు, ఆటో డ్రైవర్లకు 250 కోట్లు, మరి నేతన్నలకు ముడి సరుకులు కొనుగోలుకు మరియు మగ్గాల మరమ్మతుల సమయానికి వారికి సహాయానికి 226 కోట్లు, నేతన్న భరోసా పథకం కోసం 250 కోట్లు అందించగా, మరి ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాల సంక్షేమానికి విద్య, ఉపాధి, సామాజిక భద్రత, ఆర్థిక సహాయం రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, స్కాలర్షిప్లు, విదేశీ విద్య, ఆర్థిక సహాయం పథకాల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 25-26-27 ఆర్థిక సంవత్సరం మొత్తం 10,699.33 కోట్లు కేటాయించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ బిల్ 2026ను మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. 1997 ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య చట్టం ప్రకారం 2 పిల్లలు కంటే ఎక్కువ మంది కలిగి ఉంటే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అనర్హులని, ప్రస్తుతం రాష్ట్ర సంతాన ఉత్పత్తి రేటును దృష్టిలో ఉంచుకుని 1997 చట్టానికి సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. చట్టంలోని 14వ సెక్షన్ సబ్సెక్షన్ 5ను తొలగిస్తూ ప్రతిపాదనలు చేశారు. సవరణలు ప్రకారం 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుగా పోటీ చేయడానికి అర్హులన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థల యజమాని చట్టం 1997లో 2 పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉండొచ్చు చైర్మన్ లేదా వైస్ చైర్మన్ లేదా మెంబర్గా ఎన్నిక కావడానికి అనర్హులుగా ఆ రోజు మరి చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం 1997 ఏప్రిల్ 9 నుంచి అమల్లో ఉన్నది పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు ఈ చట్టం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ రోజు 1980, 1990 ఆ సమయంలో మనందరం కూడా చూసాం. జనాభా విస్ఫోటనం కింద జనాభా పెరుగుదల జరగడం కానీ, ఆ రోజు జాతీయ ఆహార భద్రత విషయంలో కానీ, నిరుద్యోగం మరి వంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఆ రోజు పెచ్చిబెళ్ళాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పటికి 28 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభుత్వం ఈ విధానాన్ని పునఃపరిశీలించిన తర్వాత కొన్ని విషయాల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా సంతానోత్పత్తి రేటు 3.7 నుంచి 2.1కి పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా, 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి జనాభా చూస్తే 2015, 2016లో 28.6% ఉంటే అది 2020, 2021 చూస్తే 26.5%కి తగ్గిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. 100 ఏళ్ల పైబడిన చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అండ చూసుకుని ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు రెచ్చిపోయి విద్యార్థులపై దాడులకు పాల్పడటాన్ని ఆయన ఖండించారు. విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద కార్యకలాపాలు నిషేధించాలని, మతోన్మాదులపై కేసులు బనాయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తుల కార్యకలాపాలు నిషేధించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఎంబీ విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర గల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను అందరూ ఖండించాలన్నారు. కూటమి ప్రభుత్వం అండదండలతో ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు విశ్వవిద్యాలయ ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలు ఇలాగే కొనసాగితే విద్యార్థుల చదువులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేషంతో సెక్యూరిటీ ఆఫీసర్ ఇమాన్యుయల్ను బాధ్యతల నుంచి తప్పించడం దారుణమన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్న ఆర్ఎస్ఎస్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక చోట్ల మతోన్మాద శక్తులు యూనివర్సిటీల్లో ప్రవేశించింది. ఇక్కడ కూడా ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ విద్యామంత్రి గారు వాళ్ళు చొరవ తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయాలి. ఇలా బయట శక్తుల యొక్క కార్యకలాపాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి దాడులని వాళ్ళు ప్రత్యేకంగా పరిగణనలో తీసుకోవాలి. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఇమాన్యుయల్ అని ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన తొలగించేలా చేశారు. ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూసాం చరిత్రలో మతోన్మాద శక్తులు ఒకసారి ఎంటర్ అయితే అక్కడ చాలా పరిణామాలు జరుగుతాయి. అది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఆంధ్రప్రదేశ్లో అలా జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు నాజర్, పీడీఎస్యు నాయకుడు రాజేష్, ఎస్ఎఫ్ఐ నాయకురాలు కుసుమాంజలి తదితరులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు యూనివర్సిటీలో దౌర్జన్యంగా చొరబడి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటమే కాకుండా విద్యార్థి సంఘాల జెండా పోల్స్ ధ్వంసం చేశాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ గూండాలు సృష్టిస్తున్న అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదన్నారు. యూనివర్సిటీ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్న ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మేము 2 రోజులు సమయం ఇస్తా ఉన్నాం. ఆ పోల్స్ యథావిధంగా స్థాపించకపోతే మరొక 2 రోజుల్లో మేము ప్రతి చర్యకి పాల్పడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్కి చోటే లేదు. విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల మీద పోట్లాడుతూ ఉంటాయి. సమస్యల మీద అనేక సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాయి. కానీ ఎవరో బయట వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు వచ్చి మేము ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే వామపక్ష విద్యార్థి సంఘాలు చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా దీన్ని నిలువరిస్తామని. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఓ సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మమ్మల్ని పక్కదో పట్టించే విధంగా ఈ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గుండాలు చర్యలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం మీద నమ్మకంతో, భారత రాజ్యాంగం మీద నమ్మకంతో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం. వారు రౌడీలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చీఫ్ ఇమ్మానుయల్ గారు కూడా బెదిరించి రాజీనామా చేయించిన పరిస్థితి నెలకొంటా ఉంది యూనివర్సిటీలో. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, 2 రోజుల్లో ఆర్ఎస్ఎస్కి యూనివర్సిటీలు ఎక్కడ అనుమతి లేదని చెప్పిన ఉత్తర్వులు జారీ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తారు. విజయవాడలోని ఆట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాకెటరీ ఇన్ స్కూల్స్ అనే వినూత్న వర్క్షాప్ను నిర్వహించారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన విజ్ఞాన్ అండ్ టు గగన్ అండ్ థీమ్తో విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రిన్సిపల్ సిస్టర్ రజిత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నిపుణులు, సామ్రాట్ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సుమారు 60 బృందాలకు చెందిన 250 మంది విద్యార్థులు స్వయంగా రాకెట్లను తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రావిటీ, థ్రస్ట్ వంటి శాస్త్రీయ అంశాలతో పాటు టీం వర్క్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను నేర్చుకున్నారు. వర్క్షాప్ ముగింపులో విద్యార్థులు తాము రూపొందించిన రాకెట్లను పాఠశాల మైదానంలో విజయవంతంగా ప్రయోగించి తమ ప్రతిభను చాటారు. భవిష్యత్తులో వ్యోమగాములుగా ఎదగాలన్న తమ ఆకాంక్షను ఈ సందర్భంగా విద్యార్థులు వ్యక్తం చేశారు. Prepared these rockets on their own under the guidance of Mr. Samrat and all our science teachers. And today we proudly say we have prepared nearly 250 young minds to participate in this rocket launching. So we are so happy and we are glad to inform everyone that our students are ready to join in this ISRO later on, and also many will be encouraged to take up aerospace engineering. సో మన టెక్నాలజీతో తయారు చేసినటువంటి అంతరిక్ష వాహిక నౌక ద్వారా మన
అంతరిక్ష యాత్రికులను పంపిస్తున్నారు ఈ సంవత్సరం. సో దాని సందర్భంగా ఇక్కడ ఉన్నట్టు ఎట్కిన్సన్ యంగ్ మైండ్స్ని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలనేసి మా ప్రిన్సిపల్ గారు ఈ రాకెటరీ ఇన్ స్కూల్ యొక్క ఆర్గనైజేషన్ మాకు ఇన్వైట్ చేశారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు వారు లాంచ్ చేస్తూ వారి యొక్క విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. Developing certain concepts like gravity, thrust, trajectory, etc. and developing skills like teamwork and thinking, designing and problem solving. Thank you. Our dear sister and Integrity Aerospace for giving us this opportunity. We learnt a lot of things like Newton's laws of motions, stability, center of mass, center of pressure and lot more things. And we were very excited and very thrilled to do this activity. We made it with our own hands and launched it in our school grounds. Once again, we thank our dear sister for giving us this wonderful opportunity. Thank you. We felt extremely happy working in this workshop. We are grateful for everyone for giving this opportunity. This is not a Diwali rocket, this is a real rocket. I prepared this with my own hands. I am going to launch this rocket in my school ground. Our aim is to become a future astronauts. Thank you, teachers. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తాం, భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇస్తాము, ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు వర్తింప చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, కానీ అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు అన్నారు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన కౌలు రైతుల కోసం ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 1.0 అమలు చేస్తే కూటమి ప్రభుత్వం 2.0 అమలు చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ 20,000 ఇవ్వాలని కోరుతూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో 30 గంటల నిరవధిక దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తూ భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇస్తాం, ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు వర్తింపచేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అంతకుముందు ప్రభుత్వం 1,46,000 మందికి రైతు భరోసా ఇచ్చిందని, అప్పుడు ఓసీ కౌలు రైతులకు ఇవ్వలేదన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతలు రైతులకు కులాలేంటి, కూటమి అధికారంలోకి వస్తే అన్ని కులాలు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారని అన్నారు. వైసీపీ వాళ్ళు ఓసీ కౌలు రైతులకు ఎగ్గొడితే కూటమి ప్రభుత్వం అందరికీ ఎగ్గొట్టిందని, అదే 2.0 లక్షణం అని చెప్పారు. కూటమి వచ్చిన తర్వాత అందరికీ ఈ క్రాప్ చేస్తామన్నారని, కానీ చేయటం లేదన్నారు. కేవలం 2.7% మాత్రమే రుణాలు కౌలు రైతులకు ఇస్తున్నారని చెప్పారు. ఆర్బీఐ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు. అన్ని తరగతుల ప్రజలు సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయటం లేదన్నారు. విధానాలు మార్చుకోకపోతే కౌలు రైతులకు తగిన బుద్ధి చెప్తారన్నారు. పంట రుణాలకు సంబంధించి ప్రతి ఎస్ఎల్బీసీ మీటింగులో లక్షల కోట్ల రూపాయల వ్యవసాయానికి ఇస్తానంటారు. దాంట్లో 70-80% పంటల సాగు చేసే కౌలు రైతులకి ఆ రుణాల్లో కూడా 70-80% వాటా ఉంటుంది. కానీ 10% మాత్రమే కౌలు రైతులకు రుణాలు ఇస్తామని చెప్పి అధికారికంగా చెప్తారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఏమీ లేదు. ఆ 10% కూడా అమలు చేయకుండా కేవలం 2.7%, 2.8% మాత్రమే రుణాలు ఇవాళ కౌలు రైతులకు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏమంటే, ఎటువంటి హామీలు లేకుండా వాళ్ళు భూమి కానీ ఇంకోటి కానీ షూరిటీ లేకోకుండా 2 లక్షల రూపాయల వరకు పంటలేసిన ప్రతి రైతుకి పంట రుణాలు ఇవ్వాలని చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి లేదు. అనంతరం మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతులు ఇవాళ వ్యవసాయం చేయకపోతే వ్యవసాయం నడిచే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ భూమి కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. బ్యాంకులు వారికి రుణాలు ఇవ్వటం లేదన్నారు. వాళ్ళకి కొద్దిమందికి లోన్ ఇచ్చేసేస్తే మన టార్గెట్లు పూర్తయిపోతాయి అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో బ్యాంకు స్టాఫ్ కూడా సరిగ్గా ప్రవర్తించట్లా. వాళ్ళ జీతాలు, వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ 10 గంటలు తప్ప సామాన్య ప్రజల యొక్క అవసరాల గురించి స్టాఫ్ కూడా సరిగ్గా పట్టించుకోని పరిస్థితి జరుగుతూ ఉందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఆ విధంగా ఆ కౌలు రైతులు వాళ్ళ పండించకపోతే అసలు ఏ రకంగా కూడా ఆహార భద్రత లేదు. పరిశ్రమలకి
బీసీ రిజర్వేషన్లు పెంచాలని, కులగణనలో బీసీ ఫార్మేట్ విధానాన్ని తీసుకురావాలని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా సబ్ కోటా కల్పించాలని కోరుతూ ఈ నెల 28న విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పొట్లూరిదేవి తెలిపారు. అత్యధిక ఓట్లు కలిగిన బీసీ జనాభాకు సమాన హక్కులు లేవని, బీసీలకు రిజర్వేషన్లు అట్టడుగు స్థానానికి వెళ్లిందన్నారు. విజయవాడలో ఈ నెల 28న నిర్వహించనున్న బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాధర్నా పోస్టర్ను నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పొట్లూరిదేవి, సోషలిస్టు కూటమి జాతీయ కార్యదర్శి జయబాబు, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొట్టు జయచంద్రగౌడ్, నూతక్కి కృష్ణారేఖ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసు, గాజుల లక్ష్మీనారాయణ, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల పూర్ణచంద్రరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయాలని, తమకు రిజర్వేషన్లు కల్పించాలని నాయకులు అనేక సంవత్సరాలుగా గొంతెత్తుతున్నా న్యాయం జరగటం లేదన్నారు. అందుకే ఈ నెల 28న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర జనగణనలో ఓబీసీల కులగణనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు స్థానిక ఎన్నికలలో 44% రిజర్వేషన్ల ప్రాధాన్యం పెంచేలా నివేదికలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా సబ్ కోటా కల్పించాలని, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎంబీసీలకు, సంచార కులాలకు సబ్ కోటాతో ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలన్నారు. బీసీలందరికీ ప్రత్యేకమైన రిజర్వేషను 44% రిజర్వేషన్ అనేది రావాలనేది మేము ఈ ఉద్యమానికి ముందుకు వస్తూ ఉన్నాము. ఎన్నో ఏళ్లుగా బీసీలు అనేవాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. నాయకులు అనేవాళ్ళు గొంతెత్తి అరుస్తూ ఉన్నారు, మాకు న్యాయం చేయండి, రిజర్వేషన్లు మాకు కూడా సమానంగా ఇవ్వండి. కానీ ప్రత్యేకమైన రిజర్వేషను లేదు, కానీ వాళ్ళకి ఎలాంటి లాభాలు అనేది లేకుండా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రోజున మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ధర్నాకు మేము బీసీలకి సమాన హక్కులు, సమానత్వం కావాలి, రాజకీయ రిజర్వేషన్లు కావాలి, బీసీ కోటాలో మహిళలకు కూడా సబ్ కోటా అనేది ప్రత్యేకంగా ఉండాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకొని ముందుకు వెళ్ళటానికి రాబోయే రోజుల్లో కనుక ఇది ముందుకు తీసుకెళ్ళి చేస్తామనేది చెప్తా ఉన్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి, ఏజెన్సీలకు ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ప్రభుత్వ రంగాలన్నీ కిందికి తగ్గిపోయింది, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తగ్గిపోయింది. 1,76,00,000 ఉండాల్సిన ఉద్యోగాలు 1,40,00,000కి పడుతుంది. ఈ క్రమంలో ఈ 10-12 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామంలో 1,45,00,000కి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పెరిగిపోయారు. అంటే రిజర్వేషన్ని ఈ విధంగా నీరుగార్చేటటువంటి మరో కుట్రకి తెరలేపారు. దీన్ని మేమందరం మేధావులుగా, రిజర్వేషన్ వర్గీయులుగా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ వాళ్ళంతా కూడా మేధావులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుపుతూ ఉన్నారు. అందుకే ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని మరి ఈరోజు ఎక్కువగా బీసీలనే క్యాస్ట్ ఎక్కువగా ఉంది. మరి దాంట్లో 50% రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారే కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి 50% ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరి ఏదైతే మేము ఆశిస్తూ ఉన్నామో ఈ బీసీకి 50% మాకు సీటులు కేటాయించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ బీసీ ఈ చలో విజయవాడ ధర్నాని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది, కానీ ఎస్టీ వర్గీకరణ చేయలేదని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య యానాది అన్నారు. అందుకని ఎస్టీ వర్గీకరణ చేయాలని ఉద్యమాన్ని చేపట్టామన్నారు. రాజ్యాంగ ఫలాలు, ఎస్టీ రిజర్వేషన్ ఫలాలను అందరికీ అందాలంటే ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ జరగాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యానాదుల రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్పొరేషన్ ఎస్టీ వర్గీకరణ సాధన కోసం గాంధీనగర్లోని ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు.
యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య యానాది ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక కార్పొరేషన్ ఎస్టీ వర్గీకరణ సాధన కోసం నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ దీక్షలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉండే యానాదులు పాల్గొంటారని, నేడు గుంటూరు, బాపట్ల జిల్లాల యానాదులు పాల్గొన్నారని తెలిపారు. రాజ్యాంగ ఫలాలు, ఎస్టీ రిజర్వేషన్ ఫలాలను అందరికీ అందాలి అంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలన్నారు. రాష్ట్రంలో 34 గిరిజన తెగలున్నారని, అందులో ఎక్కువ జనాభా ఉన్న తెగ యానాదులని అన్నారు. గిరిజన జనాభాలో యానాది తెగ 34% ఉన్నామని, రిజర్వేషన్ అభివృద్ధి ఫలాలు చివరి దశలో ఉన్నాయన్నారు. గిరిజన జాతుల్లో అభివృద్ధి చెందిన తెగలు తమకు రావాల్సిన ఉద్యోగాలు, సీట్లు, అభివృద్ధి నిధులు తీసుకువెళ్తున్నాయని, కానీ యానాది తెగ ఇప్పటికీ కూడు, గూడు, గుడ్డ కోసం ఇబ్బందులు పడుతున్నాయన్నారు. 34 గిరిజన తెగల్లో ఏది అభివృద్ధి చెందింది, అభివృద్ధికి దూరంగా ఉందో గుర్తించేందుకు ఒక కమిషన్ వేసి నివేదికను తెప్పించుకొని ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ చేయాలన్నారు. అప్పుడే యానాదులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం యానాది సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ బాపట్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ కూటమి ఎన్నికల ప్రచారంలో యానాదులు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, యానాదులు గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని కోరారు. ఎస్టీ వర్గీకరణ చేయాలని కోరారు. మీరు ఎస్టీ వర్గీకరణ చేయండి. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఏదైతే రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు ఏదైతే అన్ని జాతులకి సమానంగా అందినప్పుడు మాత్రమే ఆయా జాతులు అభివృద్ధి చెందాయని చెప్తా ఉన్నారు. అందుకని ఏదైతే మా యొక్క యానాదులకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధుల్లో వాటా రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇవన్నీ మాలో అభివృద్ధి చెందినటువంటి జాతులు తన్నుకొని పోతూ ఉన్నాయి. మా యొక్క సీట్లు మాకు రావాలి, మా నిధులు మాకు రావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలి, మా రాజకీయ పదవులు మాకు రావాలంటే ఎస్టీ వర్గీకరణ మాత్రమే సంజీవిని చెప్పి ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రంగాలు వెనకబడిన యానాదులకు మాత్రం ఇంతవరకు కార్పొరేషన్ ప్రకటించి మాత్రం సిగ్గుచేటు. మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రోజు నుంచి అయినా సరే యానాదులని తెలివి తక్కువ మీరు అన్నారు కాబట్టి యానాదులను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని మేము ఈరోజు ఈ విజయవాడ ధర్నా చౌక్లో డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా ఈ యొక్క రిలే దీక్ష ఇంతతో కాకుండా త్వరలో మీ నియోజకవర్గం అంటే కుప్ప నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఏప్రిల్ 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దీక్షలు కొనసాగుతాయని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో కార్మిక సంక్షేమ బోర్డు నుంచి తరలించిన వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి జమ చేయాలని, పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు కోరారు. తెలంగాణలో కార్మికుడు మరణిస్తే లక్షల రూపాయల నష్టపరిహారం విధిగా ఇస్తున్నారని, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వమని తాము కోరటం లేదని, కార్మికుల సెస్ నుంచి వసూలు చేసిన తమ డబ్బులు తమకు ఇవ్వమని కోరుతున్నామన్నారు. విజయవాడ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో ధర్నా నిర్వహించారు. సంక్షేమ బోర్డులో నిధులు జమ చేయాలని, మరణించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న క్లెయిములు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డును నిలుపుదల చేసి క్లెయిములు ఆపేసిందని చెప్పారు. పెండింగ్లో ఉన్న క్లెయిములన్నీ అందరికీ ఇస్తాం, సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, వివిధ పథకాలకు తరలించిన 1,200 కోట్ల రూపాయల నిధులను తిరిగి జమ చేస్తామని కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డుకు ₹1 కోటి ఫండ్ ఇస్తానని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో వాగ్దానం చేసి గెలుపొందారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంలో జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వానికి అనేక వినతులిచ్చినా స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశామని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, తరలించిన నిధులను జమ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సంక్షేమ బోర్డు వేసి 6 నెలలైనా ఏమీ పరిష్కారం కాలేదని చెప్పారు. గతంలో 13 రకాల సౌకర్యాలు ఉంటే 4 సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారని, పాత కార్డులు రెన్యువల్ చేయలేదని, కొత్త కార్డులు ఇవ్వలేదని తెలిపారు. అనంతరం విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోవటం లేదని చెప్పారు. లడ్డూ రాజకీయం తప్ప కార్మికుల సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన వారికి డబ్బులు ఇవ్వాలని, అలాగే మా సంక్షేమ బోర్డు నుంచి తరలించిన 100 కోట్ల రూపాయలని వెనక్కి తీసుకొని రావడం ద్వారా పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిములను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి
మా విన్నపం తెలియజేయటం కోసం ధర్నా చేసి మన కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం. దీనికి ప్రభుత్వం స్పందించి బిల్డింగ్ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి వారికి విధిగా క్లెయిములు చెల్లించాలి. అలాగే మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు ఎం సాంబశివరావు, ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి. వలమల బాబ్జీ గారు మరి ఆయన ఫోన్ చేయడం జరిగింది. వెంటనే కూడా మరి ఆ లేబర్ ఆఫీసర్ కూడా స్పందించి మరి భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇదే తదనంగా కూడా మా భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిములు, అలాగే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఎగ్నేషియా ప్రతి కార్మికుడికి కూడా యాక్సిడెంట్లుగా జరిగితే ఇస్తున్నారు. అదే మాదిరిగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పని నా మనవి. నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు హీరో శివ కందుకూరి తెలిపారు. తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు అందరి కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తున్నాయని చెప్పారు. నగరంలోని బందర్ రోడ్డు ట్రాన్సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమాస్లో నవాబు కేఫ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శనమవుతోంది. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్వని, దర్శకుడు ప్రమోద్ హర్ష ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ప్రేక్షకులను నేరుగా కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న చిత్రాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారనడానికి తమ చిత్రమే నిదర్శనమని హీరో శివ కందుకూరి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని హీరో శివ కందుకూరి హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ నుండి తమకు చాలా మెసేజ్లు వచ్చాయని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసి స్వయంగా కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చామని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని థియేటర్లలో ప్రేక్షకులతో గడిపిన సమయంలో చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మధ్య వయస్కులు భావోద్వేగానికి గురయ్యారని శివ తెలిపారు. ఒక సినిమా మేకర్కు ప్రేక్షకుల ఆదరణే అతిపెద్ద బహుమతి అని, ఆంధ్ర మరియు తెలంగాణలోని ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సినిమా నచ్చితే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పాలని, అలాగే ఏవైనా లోపాలున్నా తమకు మెసేజ్ ద్వారా తెలియచేయాలని, అది తమకు నేర్చుకునే అవకాశం ఇస్తుందని పేర్కొన్నారు. మధ్యతరగతి జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటోందన్నారు. ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎంతోమంది ఫ్యామిలీస్తో మాట్లాడే ఆపర్చునిటీ దొరికింది. ఎంతోమంది మిడిల్ ఏజ్డ్ పీపుల్తో మాట్లాడే ఆపర్చునిటీ దొరికింది. వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ ఫ్యామిలీస్తో థియేటర్స్ దాకా వస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తున్న ఎంతోమంది ఆడియన్స్తో మాట్లాడే ఆపర్చునిటీ దొరికింది. సో ఎప్పుడైతే విజయవాడలో నుంచి మాకు ఇన్ని మెసేజెస్ వచ్చాయో డెఫినెట్గా ఇక్కడున్న ప్రేక్షకులను కూడా ఒక మాట కలుద్దాము, పర్సనల్గా మా థ్యాంక్ యూ చెప్దాము అనే ఒకే ఒక ఇంటెన్షన్తో ఇక్కడికి వచ్చాము. సో ఇట్ ఫీల్స్ వెరీ వెరీ నైస్ అండి. ఇందాక ఇంటర్వెల్ టైంలో కూడా బేసిక్గా ఆడియన్స్ రియాక్షన్స్ అన్నీ చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేము సినిమాలు చేసేది ఒకే ఒక రీజన్ కంటే జనాదరణ ఉంటే అంతకన్నా బిగ్గర్ గిఫ్ట్ యాజ్ యాక్టర్స్ అండ్ యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఉండదు. అనంతరం హీరోయిన్ తేజు అశ్వని మాట్లాడుతూ తాను విజయవాడ వాసినని చెప్పారు. విజయవాడ ప్రేక్షకులను నేరుగా కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు థియేటర్కు రావటం జరిగిందన్నారు. చిత్రంలో అన్ని అంశాలు ఉన్నాయని, యువతకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని తెలియజేశారు. తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు అందరి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయని చెప్పారు. సినిమా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఏ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లేదా అన్కంఫర్టబుల్ సీన్స్ లేకుండా మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్తో, మీ కిడ్స్తో ఎంజాయ్ చేసేటట్టు ఒక మూవీ. లైఫ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పిస్తుంది ఈ మూవీలో. పేరెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండగా మనం మర్చిపోతాం పేరెంట్స్కి ఎంత టైం ఇవ్వాలనేది ఎప్పుడు మర్చిపోతాం. అది గుర్తు చేసే ఒక మూవీ. అండ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరినీ, మీ ఫ్యామిలీని, మీ కిడ్స్ని, స్పెషల్లీ కిడ్స్ని తీసుకెళ్ళి చూపించండి. యూ విల్ ఆల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం చిత్ర దర్శకుడు హర్ష ప్రమోద్ మాట్లాడుతూ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని తెలిపారు. ఈ చిత్రంలో ప్రేమ సన్నివేశాలతో పాటు తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని తెలిపారు. సినిమాను ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఖచ్చితంగా వీక్షించాలన్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. సో దాని తర్వాత అంటే మీ అందరితో ఇంటరాక్ట్ అవుతామని చెప్పి విజయవాడ ఇవన్నీ తిరుగుదామని చెప్పి ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేసామండి. సో మీరందరి సపోర్ట్ ఉంటుందని డెఫినెట్గా మా మూవీ సైడ్ నుంచి కూడా చూసిన వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఉంది, ఇంకొంచెం ఫ్యామిలీలోకి తీసుకెళ్తే
ఇంకా బాగుంటుంది అనే కొన్ని మెసేజెస్ చెప్తున్నారు. సో అందుకే మేము పర్సనల్గా వచ్చి ఇంటరాక్ట్ అయ్యి ఫిలింని ప్రమోట్ చేస్తున్నామండి. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.